హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 3వ భాగాన్ని వినేద్దాం. బాగా ఆలోచించి ఇద్దరు కలిసి చర్చించి 2 సంవత్సరాల పాటు భార్యాభర్తల్లా నటించడానికి కొన్ని నియమ నిబంధనలతో కూడిన ఒప్పంద పత్రాన్ని తయారు చేశారు. మొత్తానికి అందులోని ముఖ్య నిబంధనలు: 1. ఈ విషయం మన ముగ్గురి మధ్యన మాత్రమే ఉండాలి. 2 సంవత్సరాల తర్వాత ఒకరితో మరొకరికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ 2 సంవత్సరాల్లో బయట ప్రపంచం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలు. భార్యగా ఆమెకు విక్రమ్ ఆస్తులపై ఎటువంటి హక్కులు ఉండవు. అంతా చదివిన తర్వాత, సార్, పెళ్ళి 1 నెల తర్వాత చేసుకుందామా అని అడిగింది భయంగా. అంత టైం లేకనే కదా ఇంత హడావిడిగా నిన్ను ఓకే చేసింది అన్నాడు శాస్త్రి. వచ్చే వారమే పెళ్ళి, అందరి దృష్టిలో ఇది నిజమైన పెళ్ళే అన్నాడు విక్రమ్. కానీ నాన్న ఆరోగ్యం దృష్ట్యా ఇంత సడన్గా నేను ఇంట్లో ఏం చెప్పి పెళ్లి చేసుకోవాలో అర్థం కావట్లేదు అంది బాధగా. మేం చూసుకుంటాంలే మధు, అదంతా. ముందైతే మీ నాన్నకి ఆపరేషన్ సంగతి చూసుకో వెళ్ళి అన్నాడు విక్రమ్. ఓకే సార్ అంటూ సంతకం చేసేసి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో డబ్బులు పే చేయగానే గంట తర్వాత ఆపరేషన్కి తయారైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. సమయానికి చేశాం కాబట్టి ఇంకా మీ నాన్న త్వరగానే మామూలు అవుతారు మధు, బీ హ్యాపీ అని చెప్పి నవ్వారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగింది మధు. చూద్దాం మధు, సాయంత్రం చెప్తాను కండిషన్ చూసి. ఈలోగా ఈ మెడిసిన్ తెప్పించు అంటూ వెళ్ళాడు డాక్టర్. అన్నయ్యకి ఫోన్ చేయలేదా మధు అని అడిగింది రేణుక. చేశానమ్మా. ఆపరేషన్ కోసం డబ్బులు కట్టినప్పటి నుండి ఇందాకటి వరకు చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నాడేమో, డిస్టర్బ్ చేయకు, తనే చేస్తాడులే చూసుకొని అంది. తను కావాలనే రాలేదని తెలిసిన. అలాగే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండి నాన్నని చూడ్డానికి పంపిస్తే వెళ్ళి చూసిరా, నేను ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళి శాస్త్రికి కాల్ చేసింది. సార్, నాన్న ఆపరేషన్ సక్సెస్ అయింది. ఓకే మధు. సార్ కూడా వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి విషయం చెప్పడానికి వెళ్ళారు. దాదాపుగా ఇంకో వారంలోనే మీ పెళ్లి ఉంటుంది. మీ ఇంట్లో కూడా నీకేమైనా హెల్ప్ కావాలంటే సార్ మాట్లాడతారు. ఇంట్లో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది మాత్రం నీ ఇష్టం అన్నాడు శాస్త్రి. అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేసి ఆలోచించడం మొదలుపెట్టింది. ముందుగా డాక్టర్ గారు ఏం చెప్తారో విని ఇంటికి వెళ్ళాక చెప్తే బెటర్. కానీ ఏం చెప్పాలి, ఎందుకు ఇంత అర్జెంటుగా పెళ్ళి అని అడిగితే, అసలు పెళ్ళైన పిల్లలు ఉన్నవాడిని చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఏం చెప్పాలి? దేవుడా, ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే చెమటలు పడుతున్నాయి. ఏదో రకంగా ఈ పెళ్ళికి అమ్మ వాళ్ళని ఒప్పించాలి అనుకుని లోపలికి వెళ్ళబోతుంటే మాధవ్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే ఎత్తి, హలో అన్నయ్య అంది. చెప్పు అన్నాడు చిరాగ్గా. మన నాన్నకి ఆపరేషన్ అయిందన్నయ్య అంది సంతోషంగా. మంచిది, ఇంకేం మరి, చూసుకోండి బాగా అన్నాడు. నీకు చెప్దామని ఫోన్ చేశాను అంతే. సరే, విన్నాను కదా, ఉంటా అంటూ ఫోన్ కట్ చేశాడు. మనసు బాధగా మూలిగింది. అన్నయ్య వచ్చి నాన్నని చూస్తే నాన్న ఎంత సంతోషపడేవారు అని. సరేలే, నేనున్నాను కదా, నేనే చూసుకుంటా అని కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళింది. బామ్మ, ఏం చేస్తున్నావు, రా బయటికి అంటూ గట్టిగా పిలిచాడు విక్రమ్. ఏంట్రా అంటూ వచ్చింది రాజ్యలక్ష్మి నెమ్మదిగా. ఇప్పుడు పిలు నీ కొడుకు కోడల్ని, గుడ్ న్యూస్ చెప్పడానికి నేను రెడీ అంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకుని కూర్చుని. అవునా అంటూ సంబరంగా వాళ్ళకి వీడియో కాల్ చేసి విక్రమ్ పక్కనే కూర్చుంది, చేతిలో ఫోన్ పట్టుకుని. హాయ్ విక్కీ, ఎలా ఉన్నావు అన్నాడు విక్కీ వాళ్ళ నాన్న. బాగున్నా డాడీ, మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వార్త చెప్పడానికి కాల్ చేశాను. చెప్పురా అంది విక్కీ వాళ్ళ మమ్మీ రోజీ ఉత్సాహంగా. మీరు చెప్పినట్లే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని కూడా చూసుకున్నా అన్నాడు నవ్వుతూ. వాహ్, థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి వార్త చెప్పావు అన్నాడు వాళ్ళ డాడీ సంతోషంగా. థ్యాంక్ యూ విక్కీ, ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకున్నందుకు అంది రోజీ. రే విక్కీ, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? మన కులం వాళ్ళేనా? కులం వేరైనా పర్లేదు, కానీ మన హిందువులేగా. ఇప్పటికే మీ అమ్మ వల్ల నేను నా ఇంట్లో చేయాల్సిన పూజలన్నీ చేయలేక చాలా బాధపడ్డాను. తర్వాత నీ భార్య ప్రియ, నేను ఎంత చెప్పినా ఒక్క పూజ కూడా చేయలేదు. నాస్తికత్వం నా మొహం అని, అందుకే తను ఇలా అంటూ ఏదో అనబై ఆగింది. విక్రమ్ మొహం కోపంతో ఎర్రగా అవడం గమనించి నాలుక కరుచుకుంది. బామ్మ, మర్యాదగా చెప్తున్నా, ఆఖరిసారి ఇంకొకసారి నా ప్రియని ఏమైనా అన్నావంటే. చూసారా, బ్రతికున్న నన్ను మీ అమ్మ అన్ని మాటలన్నా మీరు పట్టించుకోరు, కానీ మీ కొడుకు చనిపోయిన తన భార్య మీద ఒక్క మాట కూడా పడినవడు అన్నది రోజీ. తెలుసులే, ఊరుకో, అమ్మ వింటే మళ్ళీ గొడవ అని. సర్లేరా విక్రమ్, ఎవరైతే ఏంటి, నీకు నచ్చింది అది చాలు మాకు.
పిల్లల్ని నేను బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అంటూ నవ్వి పెళ్ళికి మంచి ముహూర్తం చూపించు అమ్మ, వీలైనంత త్వరగా మళ్ళీ వాడి మనసు మాట మారకముందే అన్నాడు. అది అయితే నిజమేలే, ఇది వరకు ఇలా చాలాసార్లు నమ్మించి మాట మార్చాడు మళ్ళీ అనుకుని, అలాగే రా, నేను చూసుకుంటాలే అంది రాజ్యలక్ష్మి. అమ్మ, డాక్టర్ గారితో మాట్లాడానమ్మా, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు. నాన్న కండిషన్ ఇప్పుడు బాగానే ఉందట. రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ మందులు వాడుతూ ఉంటే తొందరగానే మామూలు అయిపోతారట అంది మధు సంతోషంగా. చాలా సంతోషం తల్లి, నీకు సమయానికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసిన అతనికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా తరపున కూడా చాలా థ్యాంక్స్ చెప్పు తల్లి అంది మధు వాళ్ళ అమ్మ. ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా మీతో. నాన్నతో అయితే ఇప్పుడే చెప్పలేను. ఏంటమ్మా? నాన్న ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఇంకా ఏమైనా చెప్పారా అంది కంగారుగా. లేదమ్మా, ఆయన బాగున్నారు. నాన్న గురించి ఇంకేం టెన్షన్ పడకు. మరి దేని గురించో చెప్పు అంటే, అమ్మా అది చెప్పు మధు, నా దగ్గర చెప్పడానికి మొహమాటం ఎందుకు అంది కాస్త రిలీఫ్గా కూర్చొని. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అంది నెమ్మదిగా. ఒక్కసారి వినకూడని మాటేదో విన్నట్టుగా ఉలిక్కిపడి, అదేంటి మధు ఇలా సడన్గా? ఎప్పటి నుండో చెప్దామనుకున్నాను, కానీ నాన్న ఆరోగ్యం బాగోలేక చెప్పలేకపోయా. అవునా, పర్లేదు తల్లి, ఇప్పుడు నాన్నకి బాగైంది కదా, ఆయన కోలుకున్నాక అలాగే చేస్తాం. ఇంతకీ ఎవరు అబ్బాయి అంది. మా కంపెనీ CEO అమ్మ అంది బెరుకుగా. ఏంటి అంది అర్థం కానట్లుగా. అవును, మా కంపెనీకి యజమాని, ఆయన చాలా రిచ్. నీకెలా పరిచయం మధు ఆయన? నువ్వు జాయిన్ అయ్యి నెల కూడా కాలేదు, అప్పుడే పెళ్ళంటున్నావు అంది అయోమయంగా. నాకు తెలుసమ్మా అంతకుముందే అంది ఏం చెప్పాలో తెలియక. అవునా, సర్లే, మంచిదే కదా, నీకు నచ్చారంటే మంచివారే అయి ఉంటారు. ఏది చేసినా బాగా ఆలోచించే చేస్తావు కదా నువ్వు. నీకంటే మాకు ఏం ఎక్కువ తెలియదులే. నీ లైఫ్ నీ ఇష్టం రా, నీకు ఎవరు నచ్చితే వాళ్ళనే ఇచ్చి చేస్తాం అంది మధు తలపై చేయి వేసి. థ్యాంక్ యూ అమ్మ. ఇంకొక విషయం, ఆయనకి పెళ్ళై 2 పిల్లలున్నారు, కానీ ఆయన భార్య చనిపోయింది అంది మెల్లగా తల వంచుకొని. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా మధు అసలు అంది కోపంగా. ప్లీజ్ అమ్మ, అరవకు, అర్థం చేసుకోండి. ఇప్పుడే అన్నావు కదా ఆలోచించుకోకుండా. నేను ఏ నిర్ణయం తీసుకోనని, ఇది కూడా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. గొడవ చేయకు ప్లీజ్ అంది. అది కాదురా, నీకేం తక్కువని పెళ్ళై పిల్లలున్నవాడిని పెళ్లి చేసుకుంటున్నావు చెప్పు అంది ఏడుస్తూ. చెప్పాను కదమ్మా, అర్థం చేసుకో అంతే, ఏడవకు అంది స్థిరంగా. నాన్న కోలుకున్నాక ఆలోచిద్దాంలే అంది బాధగా. అంత టైం లేదమ్మా, వచ్చే వారమే పెళ్ళి. నాన్నని ఈలోగా డిశ్చార్జ్ కూడా చేస్తారు అంది ఎటో చూస్తూ. మధు వైపు కింది నుండి పైదాకా చూస్తూ, ఏమో ఇక నీ ఇష్టం అంది స్తబ్దుగా. ఒకసారి అమ్మ వంక చూసి తన మనసులో పడే వేదనని అర్థం చేసుకుని దగ్గరికి వెళ్ళింది మధు. నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు, కానీ నాకు తప్పట్లేదు అంటూ తన కాళ్ళ మీద పడి ఏడ్చింది. మధు, ఏంటి పనులు, లే అంటూ లేపి నిజం చెప్పు, నాన్న ఆపరేషన్ కోసమేనా ఇదంతా అంది అనుమానంగా చూస్తూ. షాక్ తినట్లుగా చూసింది మధు. అమ్మకి ఎలా తెలిసిందని? డబ్బులు ఇస్తారనే ఈ పెళ్ళికి ఒప్పుకొని ఉంటావు. ఆయన వయసు పైబడిన వాడేమో, అందుకే ఎవరు దొరక్కని అవసరాన్ని అవకాశంగా వాడుకున్నాడు, అవునా అంది. లేదమ్మా, ఆయన ముసలివారు కాదు, చిన్న పిల్లలే ఉన్నారు తనకి అంది ఆమె భయాల్ని తొలగించడానికి. మరి ఏంటి ఇదంతా, ఎందుకింత సడన్గా పెళ్ళి? వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బామ్మ ఆరోగ్యం బాగాలేదట, అందుకే అర్జెంటుగా చేయాలనుకుంటున్నారు. ఆయనే మన నాన్న ప్రాణం నిలబెట్టారు, మనం ఆయనకి కృతజ్ఞత చూపించాలి కదా అంది. కానీ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పించాలి మనమే అంది నవ్వుతూ. నీకైతే ఇష్టమే కదా ఈ పెళ్ళి, బలవంతంగా చేసుకోవటం లేదు కదా, నిజం చెప్పు మధు, ఇప్పుడే ఏదున్నా నా మీద ఒట్టేసి అంటూ మధు చేయి తీసుకుని తన తలపై పెట్టుకుంది. ఊరుకో అమ్మా, ఇష్టం లేకపోతే నేనెందుకు చేసుకుంటా? ఇదేమైనా ఆటలా పెళ్ళి? నాకు ఆ మాత్రం తెలీదా? అనవసరంగా నువ్వు భయపడి ఆయన్ని భయపెట్టుకో, నాన్నని ఒప్పించే బాధ్యత నీదే అంది సీరియస్గా. సరే మధు, నీ మీద నమ్మకంతోనే ఒప్పుకుంటున్నాను అంది. విక్కీ, ఆ అమ్మాయి ఎవరు? ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిరా అంది బామ్మ. ఎందుకు? మళ్ళీ ఏం పెంట చేయడానికి? ఆ పెళ్ళి ఎప్పుడు చేస్తావో చెయ్యి, ఆమెనే మన ఇంట్లోకి వస్తుంది అన్నాడు విసురుగా. అది కాదురా, జాతకాలు చూపించాలి, అలాగే తన ఇంట్లో వాళ్ళని ఒకసారి కలుద్దాం అని అంతే. జాతకమేగా, నేను తెప్పిస్తాలే, కానీ జాతకాలవి కుదరలేదంటే మాత్రం నాకు సంబంధం లేదు. ఇక పెళ్ళి అనే ఊసే ఎత్తకూడదు, మళ్ళీ నా దగ్గర ముందే చెప్తున్నా అంటూ బెదిరించాడు. గుర్రుగా విక్రమ్ వైపే చూసి, అంతకంటే గుర్రుగా చూస్తున్న అతని మొహాన్ని చూసి సరే అంది ఏం చేయలేక.
శాస్త్రి, మధు ఇంట్లో చెప్పిందా అని అడిగాడు విక్రమ్. తెలీదు సార్, చెప్పమని చెప్పాను, అడుగుతానుండండి ఫోన్ చేసి అన్నాడు. అడుగు, అలాగే తన జాతకం పంపించమని చెప్పు శాస్త్రి. అదెందుకు సార్ ఇప్పుడు? ఎందుకంటే ఏం చెప్తాం శాస్త్రి, ఇంట్లో మా ముసల్దొకటి ఉందిగా నా ప్రాణానికి అన్నాడు కోపంగా. అవును సార్, మర్చిపోయా, సరే చెప్తా అని మధుకి ఫోన్ చేసి అడిగాడు. ఇంట్లో చెప్పావా అని. చెప్పాను సార్, అమ్మకి. నాన్న ఇంకా ఐసీలోనే ఉన్నారు. సార్ వాళ్ళ బామ్మ నీ జాతకం అడిగిందంట మధు, పంపిస్తే ముహూర్తం చూస్తారన్నాడు శాస్త్రి. అలాగే సార్, పంపిస్తాను అంది మధు. ఏరా, ఇంతకీ ఎప్పుడొస్తున్నారు ఇండియాకి అడిగింది రాజ్యలక్ష్మి. ఏమో, కష్టమేనేమో అమ్మ, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఇలా మధ్యలో వదిలేసి వస్తే చాలా లాస్ వస్తుంది అన్నాడు. అలాగా, మంచిది నాయన. ఇంతకీ ఎందర్రా నీకు కొడుకులు? అదేంటి అలా అడుగుతావు? మరేంట్రా, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి పెళ్లి చేస్తే భార్య చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. చిన్న పిల్లలను వేసుకొని ఒక్కడే బ్రతుకుతున్నాడు ఇక్కడ. రెండో పెళ్లి చేసుకోరా అంటే అస్సలు చేసుకొని మొండికేశాడు ఇన్నేళ్ళు. దేవుడి దయ వల్ల మన అదృష్టం బాగుండి ఏదో పిల్ల నచ్చిందేమో చేసుకుంటారని ముందుకొచ్చాడు. తీరా ఇప్పుడు మీరు బిజినెస్ లాస్ వస్తుందని కొడుకు పెళ్లికి రానంటున్నారా? ఏం మనుషులరా మీరు? తల్లికి ఎలాగూ పట్టింపు లేదు కొడుకు మీద, కనీసం నువ్వైనా పట్టించుకోవా అంటూ కడిగి పారేసింది. కాదమ్మా, రావాలని మాకు మాత్రం ఉండదా? కానీ అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అది కాదురా, కోట్లకి కోట్లు సంపాదించి ఎవరికి పెడతారా? వాడి కోసమేగా. మరి వాడు సంతోషంగా ఉండటం మీకు అక్కర్లేదా? అరే పిల్లాడు అడగగా పెళ్లికి ఒప్పుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాడు. మీరు లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా వాడి కాపురం ఎలా చక్కగా ఉంటుందిరా? పోతే పోని కోట్లు, బోడి ప్రాజెక్టు కొడుకు కంటే ఎక్కువేరా మీకు? సరే అమ్మా, సరే వస్తానులే. ముహూర్తం అది చూసి ఎప్పుడు బాగుందో చూసి అన్ని ఏర్పాట్లు చేసి చెప్పు. అన్నీ చేసి నీకు ఫోన్ చేస్తాను, తాళి కట్టే సమయానికైనా దిగండి అని తిట్టి ఫోన్ పెట్టేసింది. నేను ముందే చెప్పాను కదా వెళ్దామని అని. నిన్ననే మీతో ఏమన్నారు? మనం వెళ్ళి ఏం చేస్తాం, అమ్మ చూసుకుంటుందిలే అనో నన్ను నోరు మూయించారు. ఇప్పుడు చూసారా ఆవిడ నన్ను ఎన్ని మాటలు అంటున్నారు. నిన్న నేను అడిగితే వద్దన్నారు, ఈరోజు తల్లి చెప్పగానే తయారైపోయారు. ఆవిడికి మీకు నేనంటే విలువే లేదు అంది కోపంగా. అబ్బా రోజీ, నువ్వు కూడా మొదలుపెట్టావా? ఆవిడ టార్చరే పడలేకపోతున్నాను, మళ్ళీ నువ్వు కూడా మొదలుపెట్టకు. అయినా ఇదంతా గత 30 ఏళ్ళుగా జరుగుతున్నదే కదా, ఇప్పుడు ఏమైనా కొత్త? ఆ 30 ఏళ్ళుగా మీరు చేస్తున్నది కూడా ఇదే కదా, అలాగే మూసుకొని కూర్చోండి అంటూ కోపంగా వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.